ఇప్పుడు ఒకవేళ అదే కనుక నిజమైతే, లేకపోతే 60,000 రోజుకు 2,000 యూనిట్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది నిజమైతే కనుక మొత్తం విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ పర్వేజివ్. మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఎవరికి చూసినా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది క్వైట్ కామన్. ఇండియాలో కూడా దాదాపుగా 70 to 80, 90% విటమిన్ డి లోపంతో బాధపడుతున్నాం. ఎందుకు అలా అవుతుంది? ఒకవేళ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అయ్యి, లేకపోతే బాడీలో అక్యుములేట్ అయ్యి అలాగే ఉండేట్టయితే కనుక అసలు ఒకసారి విటమిన్ డి లెవెల్ని 100 తీసుకొచ్చిన తర్వాత అది అసలు కిందకు వెళ్ళకూడదు కదా. ప్రాబ్లం ఏంటంటే విటమిన్ డి ఫార్మకాలజీని సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటల్ని సొసైటీ వినే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు మన సొసైటీలో కానీ ప్రపంచంలో కానీ నెలకొంది. అది చాలా దారుణమైన అన్ఫార్చునేట్ రియాలిటీ అది. ఏంటంటే ఇప్పుడు విటమిన్ డి అనేది దాన్ని మనం మెజర్ చేసేది ఏంటంటే క్యాల్సిఫిడియోల్, ద ఫస్ట్ మెటబోలైట్ ఆఫ్ విటమిన్ డి మెజర్ చేస్తాం. ఏది 25 హైడ్రాక్సీ విటమిన్ డి. 25 హైడ్రాక్సీ విటమిన్ డి మనం పరిశీలిస్తే 25 హైడ్రాక్సీ విటమిన్ డి కనుక 100 కంటే ఎక్కువ ఉంటే టాక్సిక్ అని చెప్పి రిపోర్ట్లో చూస్తూ ఉన్నాం. నా విటమిన్ డి లెవెల్ ఎప్పుడు 200 తక్కువగా, 150 నుంచి 200 తక్కువగా ఎప్పుడు ఉండదు నా విటమిన్ డి. సో ఇప్పుడు దాన్ని పక్కన పెడితే కనుక విటమిన్ డి 25 హైడ్రాక్సీ విటమిన్ డి క్యాల్సిఫిడియోల్ దాని యొక్క హాఫ్ లైఫ్ అనేది 14 days. హాఫ్ లైఫ్ అంటే ఏంటి? ఇప్పుడు హాఫ్ లైఫ్ అంటే ఏంటి? ఒకవేళ మనం ఏమి చేయకపోతే కనుక, మనం బయట నుంచి ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోతే ఈ యొక్క కాన్సన్ట్రేషన్స్ 25 హైడ్రాక్సీ విటమిన్ డి కాన్సన్ట్రేషన్లు సగానికి రావడానికి ఒకవేళ ఈ రోజు 100 ఉందనుకుందాం. 100 ఉంటే కనుక మళ్ళీ 14 రోజుల తర్వాత చూస్తే అది 50కి వస్తుంది. దట్ ఈస్ వాట్ హాఫ్ లైఫ్ ఇస్. హాఫ్ లైఫ్ అంటే సో 50కి వస్తుంది. ఇంకొక 2 వారాలు ఆగి ఎటువంటి తీసుకోకుండా డాక్టర్ గారు మాట విని, డాక్టర్ గారు చెప్పారు కదా మరి చాలా ఏదో ఆరోగ్యం గురి అయిపోతుందని చెప్పి మాట విని ఇంకో 2 వారాలు తీసుకోకపోతే 25కి వస్తుంది. పర్సన్ ఈజ్ ఆల్రెడీ డెఫిషియంట్. అంటే ఇంకొక 2 వారాలు 6 వారాలు తీసుకో లోపం అనేది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. విటమిన్ డి లోపం అనేది బోన్ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తుంది. విటమిన్ డి లోపం అనేది ఇమ్యూన్ సిస్టమ్ తో ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తుంది. విటమిన్ డి లోపం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాజ్ చేస్తుంది. వెర్ డు వి గో ఫ్రమ్ హియర్? ఎలా ఆలోచిస్తుంది? ఇప్పుడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక, 2,000 యూనిట్లు కరెక్ట్ అయితే కనుక clinicaltrials.gov కి మీరు చూడండి, క్లినికల్ ట్రయల్స్ చూడండి. ఇప్పుడు విటమిన్ డి గురించిన క్లినికల్ ట్రయల్స్ చూస్తే రోజుకి 5 లక్షల యూనిట్లు ఇస్తూ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు డాక్టర్లు. ఎందుకు? ఎలా ఇస్తారు? ఒక డోసు, సింగిల్ డోస్ 5 లక్షల యూనిట్లు, 6 లక్షల యూనిట్లు సింగిల్ డోస్ ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. వాట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ రీసెంట్ కోవిడ్ క్రైసిస్ లో, వాట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఇస్ వాళ్ళ యొక్క ఈ పరిశోధనల యొక్క రిజల్ట్స్ ఏంటంటే విటమిన్ డి ఎక్కువ ఇచ్చినందువల్ల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, లంగ్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నేను మొట్టమొదటి చెప్పాను కదా.